మన సనాతన ధర్మంలో చావు అనేది కేవలం శరీరానికి మాత్రమే. కానీ ప్రతి మనిషిలో ఉండే ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైనది. ప్రతి ఒక్కరి ఆత్మకు నాశనం ఉండదు. ఒక మనిషి చనిపోయే ముందు అతని చివరి క్షణంలో తీసుకునే శ్వాస చాలా బాధగా మరియు చాలా భారంగా మారుతూ ఉంటుంది. ఆ క్షణంలో నోటి నుంచి మాట రాదు, కానీ ఒక ప్రత్యేకమైన దివ్య దృష్టి లభిస్తుంది. ఆ దివ్య దృష్టి ద్వారా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసిన ప్రతి పనిని స్పష్టంగా చూడగలుగుతాడు. ఎవరికి మంచి చేశాడు, ఎవరిని మోసం చేశాడు, ఎటువంటి పుణ్యకర్మలు చేశాడు, ఎటువంటి పాపకర్మలు చేశాడు అన్నీ అతని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. గుండె ఆగిపోయిన వెంటనే జీవం శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆత్మ శరీరం నుంచి బయటికి వస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఆ ఆత్మ పరిమాణం కేవలం బొటనవేలు అంత మాత్రమే ఉంటుంది. శరీరాన్ని వదిలిన వెంటనే ఆత్మకు తాను చనిపోయా అనే విషయం అర్థం కాదు. అది తీవ్ర అయోమయంలో ఉంటుంది. తన చుట్టూ ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. తన శవం మీద పడి ఏడుస్తున్న కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఇక్కడే ఉన్నాను, నేను చనిపోలేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మకు భౌతిక శబ్ద అవయవాలు ఉండవు. కాబట్టి ఆత్మ ఎంత ప్రయత్నించినా ఎవరికి ఏం చెప్పలేదు, ఎవరికి ఏం వినిపించదు, ఎవరికి ఏం కనిపించదు కూడా. ఇంట్లో వారిని తాకాలని ప్రయత్నిస్తుంది, కానీ ప్రతి ప్రయత్నంలో గాలిలో కలిసిపోతుంది. నన్ను ఎవరు గుర్తించడం లేదు, అసలు నాకేమవుతుంది? మనకు ఆకలి దప్పిక వేసినట్లు ఆత్మకు ఒక రకమైన ఆకలి దప్పిక కలుగుతుంది. కానీ నీళ్లు తాగడానికి, ఆహారం తినడానికి భౌతిక శరీరం ఉండదు. అందువల్ల ఆ బాధ మరింత పెరుగుతుంది. ఇల్లు మొత్తం తిరుగుతూ ఎవరైనా తనకు నీరు ఇస్తారేమో అన్న ఆసక్తితో ఉంటుంది. జీవితాంత పుణ్యకర్మలు చేసి భగవంతుని ధ్యానంలో లీనమైన వారు, వీరి ఆత్మలు కొంత ప్రశాంతంగా ఉంటాయి. కానీ పాపాలు చేసి ఇతరులను బాధ పెట్టి అధర్మంగా జీవించిన వారి ఆత్మలకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఆ చెడు ఆత్మలకు ఊహించలేనంత ఆకలి వేస్తుంది. అవి తమ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. కంటికి కనిపించని ఇద్దరు యమదూతలు అక్కడ ప్రత్యక్షమవుతారు. గరుడ పురాణం ప్రకారం యమదూతల రూపం చాలా భయంకరంగా ఉంటుంది. నల్లని శరీరం నిప్పులు కక్కుతున్నట్లు, ఎర్రటి కళ్ళు, చేతుల్లో పెద్ద తాళ్ళు. అయితే ప్రతి ఒక్కరి దగ్గరకు వారు ఒకే రూపంలో రారు. ధర్మంగా జీవించే పుణ్యకారాలు చేసిన వారి దగ్గరకు విష్ణుదూతలు దయతో వస్తారు. కానీ జీవితం అంతా పాపాలు చేసిన వారి దగ్గరకు భయంకరమైన యమదూతలు వస్తారు. వారిని చూసిన వెంటనే ఆ చెడు ఆత్మ కేకలు వేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ యమదూతల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆత్మ ఎక్కడికి వెళ్ళినా వారు వెంటనే పట్టుకుంటారు. వారికి కనికరం ఉండదు. ఆత్మ ఎంత వేడుకున్నా తమ విధిని నిర్వహిస్తారు. తర్వాత యమపాశంతో ఆత్మను బంధిస్తారు. ఆ క్షణం నుంచి తప్పించుకునే అవకాశం పూర్తిగా ముగిస్తుంది. యమదూతలు ఆ పాపాత్మను తమ వెంట తీసుకువెళ్తారు. భూలోకం నుంచి యమలోకం వరకు అనేక లక్షల యోజనాల దూరం ఉందని పురాణాలు చెబుతాయి. అయినప్పటికీ యమదూతలు తమ దివ్యశక్తితో క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. మార్గ మధ్యంలో ఆత్మ బ్రతికున్నప్పుడు చేసిన పాపాలను గుర్తు చేస్తూ మానసికంగా కృంగదీస్తారు. భూమిపై ఉన్నప్పుడు నీవు ఏ పుణ్యానికి నోచుకోలేదు, అమితమైన తప్పులు చేశావు, ఇప్పుడు నీకు క్షమాభిక్ష లేదు అని హెచ్చరిస్తారు. ఈ మాటలు వింటూ ఆత్మ లోపల తీవ్రంగా బాధపడుతుంది. యమలోకంలో ప్రవేశించిన తర్వాత యమదూతల ఆత్మను నేరుగా యమధర్మరాజు సభలోకి తీసుకువెళ్తారు. అక్కడ యమధర్మరాజు గంభీరంగా తేజస్సుతో ఆసీనుడై ఉంటాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు కూడా ఒక మహాగ్రంథాన్ని పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. ఆ గ్రంథంలో మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు ప్రతి కర్మ నమోదై ఉంటుంది. ఎవరికి తెలియకుండా చేసిన పనులు కూడా అందులో ఉంటాయి. చిత్రగుప్తుడు ఆ గ్రంథాన్ని తెరిచి ఆత్మ చేసిన పాప పుణ్యాలను ఒక్కొక్కటిగా చదువుతాడు. అయితే గరుడ పురాణం ప్రకారం ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే. భూమిపై ఆత్మకు సంబంధించిన అంత్యక్రియలు ఇంకా పూర్తి కాకపోతే యమధర్మరాజు వెంటనే శిక్షలు అమలు చేయడు. ఆత్మకు ఇంకా భూమితో బంధాలు మిగిలి ఉన్నాయని, అంత్యక్రియలు పూర్తి కాలేదని చెప్పి దానిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళమని యమదూతలకు ఆజ్ఞాపిస్తాడు. యమదూతల ఆత్మను మళ్ళీ భూలోకాన్ని తీసుకువస్తారు. మరణించిన తర్వాత మొదటి 24 గంటలు ఆత్మ తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు తన శరీరానికి కొత్త బట్టలు కప్పడం, శరీరాన్ని స్నానం చేయించడం అన్ని చూస్తుంది. శవయాత్రలో తన శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆత్మ కూడా వెనకే వస్తుంది. శ్మశానంలో తన శరీరం దహనం అవుతున్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేని బాధను అనుభవిస్తుంది. జీవితం అంతా తనతో ఉన్న శరీరం బూడిదగా మారిపోవడం చూసి తీవ్రంగా విలపిస్తుంది. శరీరం పూర్తిగా నశించిన తర్వాత ఆత్మకు భూమిపై ఉండేందుకు ఎటువంటి ఆధారం మిగలదు. శరీరం లేని కారణంగా ఆకలి, దాహాలు మరింత తీవ్రమవుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చేసే పిండ ప్రదానం మరియు తిలోదకాలు ఆత్మకు అత్యంత ముఖ్యమైనవిగా భావించబడతాయి. గరుడ పురాణం ప్రకారం ఆ పిండాన్ని ఆత్మ సూక్ష్మ రూపంలో స్వీకరిస్తుంది. దాని ద్వారా ఆకలి కొంత తీరుతుంది మరియు తదుపరి ప్రయాణానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించకపోతే ఆ ఆత్మ తీవ్రమైన బాధను అనుభవిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. మొదటి 24 గంటలు పూర్తయ్యే సమయానికి భూమితో ఉన్న భౌతిక బంధం క్రమంగా ముగుస్తుంది. ఆ తర్వాత ఆత్మ యొక్క సుదీర్ఘ యమలోక ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలు, వైతరణి నది కర్మఫలాల అనుభవం, యమధర్మరాజు తీర్పు, ఇటువంటి అంశాలను గరుడ పురాణం విస్తృతంగా వివరిస్తుంది. ఈ కథ యొక్క ప్రధాన సందేశం ఒక్కటే: మనిషి మరణించిన తర్వాత తనతో పాటు వచ్చేది సంపద కాదు, కుటుంబం కాదు, పేరు ప్రతిష్టలు అస్సలు కాదు. తనతో పాటు వచ్చేది కేవలం తాను చేసిన కర్మ ఫలితం మాత్రమే. అందుకే జీవించి ఉన్నప్పుడే ధర్మ మార్గంలో నడవడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లిదండ్రులను గౌరవించడం, భగవన్నామ స్మరణం చేయడం, సత్కార్యాలు చేయడం,
అత్యంత ముఖ్యమైనవని గరుడ పురాణం బోధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ధర్మ మార్గంలో నడిస్తే మనకు నరకం వెళ్తామో పుణ్యం వెళ్తామో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఆ శ్రీమన్నారాయణుడి ఆ ఆదిశంకరుడి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరికి మోక్షం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో పయనించడానికి ఎల్లవేళలా ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు కలగాలని మరియు ఆ శంకరుడి దీవెనలు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. హర హర మహాదేవ్. జై శ్రీమన్నారాయణ.